బ్రేకింగ్ న్యూస్. మూసీ ప్రక్షాళనకు బీఆర్ఎస్ పార్టీ పూర్తి సహకారం అందిస్తుందని అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. మూసీ నదిలో గోదావరి జిల్లాలు నింపాలని కేసీఆర్ హయాంలోనే ప్రణాళిక సిద్ధం చేశామని అన్నారు ఆయన. ప్రక్షాళన పేరుతో రియల్ ఎస్టేట్ దందా చేస్తే చూస్తూ ఊరుకునేదే లేదని అన్నారు. మూసీ బాధితులను పరామర్శించిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డిపై కీలక ఆరోపణలు చేశారు హరీష్ రావు. మూసీ పేరుతో కాంగ్రెస్ పార్టీ పూటకో డ్రామా ఆడుతుందని అన్నారు. 2.5 సంవత్సరాలలో కూల్చిన ఇల్లే తప్ప ఒక ఇల్లు కూడా కట్టలేదని అన్నారు. There are old persons, there are handicapped persons. We request you to support us in this endeavor. They have given a newspaper notification without even consulting with us. బాధ కలిగేది ఏంటంటే ఈ కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి మూసీ రిజర్వేషన్ మీద ఒక పాలసీ లేదు, ఒక విధానం లేదు, పూటకొక తీరుగా వ్యవహరిస్తా ఉన్నారు. ఈరోజు మూసీ మురికిపోవాలని అందరూ కోరుకుంటున్నారు, మూసీ శుద్ధి జరగాలని అందరూ కోరుకుంటున్నారు. ఇన్ఫాక్ట్ ఈ పని బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడో స్టార్ట్ చేసింది. హూ ఈజ్ సేయింగ్ నో టు దట్? మూసీ అభివృద్ధి పేరిట రియల్ ఎస్టేట్ వ్యాపారం వద్దు, మూసీ అభివృద్ధి పేరిట పేదల ఇండ్లు కూల్చడం వద్దు అంటున్నాం. మేము మూసీ అభివృద్ధి వద్దనడం లేదు, మూసీ యొక్క అభివృద్ధిని బీఆర్ఎస్ స్టార్ట్ చేసింది. We have spent 4,000 crores. We started developing the Moosi project. You continue the process. పక్కనే కొండపోచమ్మ సాగర్ హైదరాబాద్ కు 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఒక పైప్ లైన్ వేసి ఆ గోదావరి నీళ్లు మూసీలో వదిలి స్వచ్ఛమైన గోదావరి నీళ్లు ప్రవహిస్తాయి. మూసీలోకి మురికిపోకుండా చేయి, దానికి మేము సపోర్ట్ చేస్తాం. ఎస్టీపీలు కట్టు, దానికి మేము సపోర్ట్ చేస్తాం. యు డూ మూసీ మురికి పాలదోరడానికి నువ్వు ఏం చేసినా బీఆర్ఎస్ సహకరిస్తుంది, హైదరాబాద్ ప్రజలు సహకరిస్తారు, మా ఎంపీఆర్ కూడా సహకరిస్తారు.